అనిపించింది? సినిమా చూస్తుంటే మాత్రం ఏడిపించేసిండు. అసలు ఒక 3 అవర్స్ మనం కూర్చున్నాం. సినిమా యాక్టింగ్ మాత్రం ఏం చేసింది నాగ చైతన్య కానీ అఖిల్ గారు కానీ చాలా బాగా చేసారు యాక్టింగ్. ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా సినిమా ఒక ఒక సెన్సేషన్ అని చెప్పొచ్చు. చాలా రోజుల తర్వాత ఒక లవ్ స్టోరీ అనేది మనకు చూపించిండు. ఇది ఒక లవర్స్కి కనెక్ట్ అయ్యే సినిమా. అంటే ప్రతి ఒక్క లవర్స్ మిస్ అయిన వాళ్ళు కూడా సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అంటే ప్రతి మన లవర్ ఇలా ఉంటే బాగుంటుంది, కలిసి ఉంటే ఎంత బాగుంటుంది అంటే ఒక ఫీలింగ్ కలుగుతుంది. నిజమైన లవ్ అంటే ఏంటో చూపించిండు సినిమాలో డైరెక్టర్ గారు. లవ్ చేయాలి కానీ రియల్గా చేయాలి, ఒక్క ఆమెనే పెళ్లి చేసుకోవాలి కానీ ఉట్టిగా లవ్ చేసినోడు లవర్ అన్నారు దాన్ని. లవర్స్కి అందరు సినిమా ఇది బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. లాగే ఎక్కడ లేదు, సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సమంత మన సాయి పల్లవి యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసింది. మన నాగార్జున యాక్టింగ్ అని అంటే ఇప్పటిదాకా నాగార్జున కెరియర్లో ఇది ఒక బెస్ట్ అని చెప్పొచ్చు. అప్పట్లో గీతాంజలి సినిమా నాగార్జున గారిది ఒక లవ్ స్టోరీ చూసినాం మేము చిన్నగా ఉన్నప్పుడు టీవీలలో వచ్చేది. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక నాగచైతన్య గారు చూసినాం. ఇప్పుడు మళ్ళీ లవ్ స్టోరీ ఏడిపించేసి నాగచైతన్య గారు మళ్ళీ లవ్ స్టోరీ అంటే మళ్ళీ నాగార్జున తర్వాత అంటే మళ్ళీ నాగార్జున ఫ్యామిలీ నుంచి మళ్ళీ ఒక నాగచైతన్య ప్రూవ్ చేసుకుంటే ఒక లవ్ స్టోరీ ఈ సినిమా నుంచి తండ్రి. ఈ సినిమా అంత బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తాం. ఇంకోటి మన ఇండియన్స్ నుంచి మళ్ళీ పాకిస్తాన్లో పోయి మళ్ళీ అదొక ఫైట్స్ కానీ మళ్ళీ మన ఇండియన్స్ వాళ్ళు మళ్ళీ బయటికి రావడం, మళ్ళీ ఏం తెలియనట్టు పోయి మళ్ళీ బయటకు వస్తారు మన వాళ్ళు. అదొక ముందు హ్యాట్సాప్ చెప్పాలి. దట్ ఈస్ ఇండియన్స్ అని చూపించారు. అక్కడ కూడా మన జెండా ఎగరేసి చూపించారు పాకిస్తాన్లో. సెల్యూట్ కొట్టాలి ముందుగా. చాలా బాగుంది. ఫస్ట్ సాంగ్ శివుంది సాంగ్ ఉంది ఒకటి. ముందుగా మనకు శివరాత్రి ఇప్పుడు వచ్చినట్టే ఆల్రెడీ శివరాత్రి వస్తుంది. ఆ సాంగ్ కూడా పెట్టింది శివుంది పాట, అది కూడా బాగుంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. అక్కినేని ఫ్యాన్స్ ఏంటంటే ఫస్ట్ సాంగ్ శివుంది సాంగ్ ఉంది ఒకటి. మనకు ముందుగా శివరాత్రి రాకముందుకే సాంగ్ చూసాం కాబట్టి చాలా ఇష్టపడ్డ సాంగ్. చాలా బాగుంది. సాయి పల్లవి యాక్షన్, అదే శివుని దగ్గర డ్యాన్స్ ఉంది. సాయి పల్లవి సూపర్ చేసింది డ్యాన్స్. ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ మనం దేన్ని బ్రేక్ చేసుకోం కాదు, మన ఇప్పుడున్న సినిమా ఇది హిట్ కొట్టిందా అది ఇంపార్టెంట్. అది హిట్ అయిపోయింది, బ్లాక్ బస్టర్ అయిపోయింది, దాన్ని మనం గుర్తు చేయవద్దు. ఇప్పుడున్న సినిమా బ్లాక్ బస్టర్ మూవీ, సూపర్ సినిమా. వారి కెరియర్లోనే నాగ చైతన్య గారి కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా. భయ్యా ప్లస్ మైనస్ అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం ఒక 10 నిమిషాలు స్లో అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కేక. సాయి పల్లవి డాన్స్ మొత్తం ఇట్లా తిప్పేసి మొత్తం నడువు ఇట్లా మొత్తము. లాస్ట్ ఒక డైలాగ్ ఉంటుంది సాయి పల్లవి గారికి, నాగ చైతన్య గారు చెప్తారు, అరే మీరు ఇంతగానం ఏడుస్తారు, ఎన్ని డ్రమ్ములు దాచిపెట్టుకుంటారు లోపల అని చెప్తాడు. వాటర్ సూపర్ హిట్ సినిమా. సినిమా మాత్రం కొట్టేస్తుంది భయ. అక్కినేని ఫ్యామిలీనే బిగ్గెస్ట్ తండేల్ అడుగు పెట్టాడు ఈ ఇయర్ లో మాత్రం. హైలైట్ మూవీ. సినిమాలో ప్లస్ అంటే పాకిస్తాన్కి పోయి మన జెండా ఎగరేస్తాడు. పాకిస్తాన్ జైల్లో గర్వంగా మన జెండా వేసి ఎగరేసి సల్యూట్ కొడతాడు. హైలైట్ సీన్ అదే. ఉచ్చ ఓపించాడు కాదు, చెప్పుతాడు కూడా. అరే ప్రపంచ పటంలో మా ఇండియన్స్ అందరూ ఉచ్చబోస్తే పాకిస్తాన్ అనేది ఉండదని చెప్పేస్తాడు కుల్లా. వాళ్ళకి తడిచిపోతుంది. ఆ డైలాగ్ మాత్రం సూపర్. గూస్ బంప్స్ వస్తాయి. మనోడు ఇచ్చి పడేస్తాడు అంటే పడతాడు, ఇచ్చేస్తాడు. ఆ జెండాని గాయబ్ చేసినప్పుడు మాత్రం కొంచెం పడుతుంది. కానీ పాకిస్తాన్ పోలీస్ ఆఫీసర్లే మనోని ధైర్యం చూసి మనోనికి సపోర్ట్ చేస్తారు. ఫోన్ చేసి ఇస్తారు. హైలైట్ మొత్తం లవ్ స్టోరీ ఉంటుంది. అండ్ ఇంకోటి చెప్పాలంటే ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్ అనేది చాలా బాగుంది. చెప్పాలంటే చైతన్య అన్న కానీ యాక్టింగ్ కానీ. మీరు చెప్పండి మూవీ ఎలా అనిపించింది? చాలా బాగుందండి. సినిమా మాత్రం బ్రహ్మాండంగా ఉంది. నాగ చైతన్య కెరీర్లో ఒక బెస్ట్ మూవీ తీసి మేమైతే యాక్చువల్ చేస్తున్నాం. అంటే మూవీ గురించి ఓవరాల్ గా చెప్పాలంటే అన్నారు శ్రీకాకుళం యాస సెట్ కాలేదు అని చెప్పేసి అన్నారు ట్రైలర్ చూసి. మీకు ఏమనిపించింది? కాదండి, శ్రీకాకుళం లాంగ్వేజే మాట్లాడిండు నాగ చైతన్య. ఎక్కడైనా బ్రహ్మాండమైన యాక్షన్ పాత్రలు తీసుకుంటే మాత్రం బ్రహ్మాండమైన చాలా బ్రహ్మాండంగా ఉంది. అంతే సాయి పల్లవి పక్క ఆంధ్ర అమ్మాయి లాగానే నటించింది కానీ యాక్షన్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్ యూ. మూవీ ఎలా ఉందండి? మూవీ అయితే యావరేజ్ ఉంది. యావరేజ్ ఉంది. ఎందుకు మీకు ఏం ఫ్లాస్ అనిపించింది? కొంచెం బ్యాక్డ్రాప్ ల్యాగ్గా ఉంది. మిగతా మామూలుగా ల్యాగ్ ఉంది కొంచెం. బట్ ఓవరాల్గా యాక్షన్ అయితే మాత్రం చాలా బాగా చేశారు. సాయి పల్లవి కావనివ్వండి, నాగ చైతన్య కావనివ్వండి, మ్యూజిక్ కూడా దేవిశ్రీ ప్రసాద్ చాలా బాగా ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. కొంచెం అంతా స్క్రీన్ ప్లే బాగుంది. ప్రతి సీను బాగుంది. కొంచెం సెంటిమెంట్ మరీ ఎక్కువ అయింది. లవ్ స్టోరీలో వీళ్ళిద్దరు డాన్స్ ఎంత బాగా చేశారో
ఇందులో కూడా చాలా సూపర్ గా డాన్స్ పర్ఫామ్ చేశారు. సూపర్ అన్న. శ్రీకాకుళం యాస సెట్ అయింది అంటారా? యా అది వాళ్ళు ఇచ్చే సెంటిమెంట్, వాళ్ళు ఈవెన్ వీఆర్ ఆల్ ఫ్రమ్ అక్కడి నుంచే కొంచెం అదే చెప్తున్నా బ్రదర్, కొంచెం సినిమా ల్యాగ్ ఉంది కానీ బట్ ఓవరాల్ గా ఓకే. అంటే ఓవరాల్ గా మూవీ చూడొచ్చు అంటారా? అంటే టైం తీసుకోండి, టైం టేకింగ్ అంటారా? లేదు, సినిమా చూడొచ్చు. నాకు తెలిసి లేడీస్ గారు మీరు చూస్తే డెఫినెట్గా కర్చీఫ్లు పట్టుకోవాల్సిందే. యాక్షన్ సీన్స్ బాగానే ఉన్నాయి. ఇండియన్ సెంటిమెంట్ వర్కౌట్ అయిందంటారా? సెంటిమెంటల్ వర్క్ అవుతుంది బట్ చెప్పా కదా మేడం, కొంచెం ల్యాగ్ ఉండడం వల్ల కొంచెం లాగ్ అంతే. కానీ చూడొచ్చు అంటారు. ఏంటన్నా సినిమా అయితే ప్రతి ఒక్కరు చూడడానికే చాలా బాగుంది. ఎక్కడ వల్గర్ వన్ టైం వాచ్ వల్గర్ గా ఎక్కడ ఏం లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు, హ్యాపీగా చూడొచ్చు. అంటే ఈ మధ్య వచ్చిన మూవీస్ లో ఇది బెటర్ అంటారా? ఈ మధ్య వచ్చిన వెంకటేష్ గారిది బాగానే ఉంటాయి, అన్ని బాగానే ఉన్నాయి. సో పెద్ద ప్రాబ్లం వచ్చే లేదు. ఇప్పుడే చూసిన తండేల్ సినిమా, చందు మొండేడి గారి హ్యాట్స్ ఆఫ్. బ్లాక్ బాస్టర్ సినిమా అంటే ఇదే. చాలా రోజుల తర్వాత మంచి కంటెంట్ సినిమా వచ్చిన నా లైఫ్ లో ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలే బ్రో. ఇన్ని రోజుల తర్వాత ఒక మంచి కంటెంట్ సినిమా, లవ్ స్టోరీ ఇది కదా. సో ప్రతి సీన్స్ మేడం సూపర్. అసలు సాయి పల్లవి, నాగచంద్ర ఇద్దరు ఎమోషనల్. అసలు అంటే వాళ్ళిద్దరు లవ్ స్టోరీ కళ్ళ నీళ్ళు రావు కానీ ప్రతి సీన్స్ కి నాకైతే ఏడుపు వచ్చేసింది. అసలు నేను ఎప్పుడు ఏడవా ఆ సీన్స్ చూస్తా అంటే ఇద్దరి లవ్ స్టోరీ ఏమని చెప్పాలా. ప్రతి సీను ఈ సినిమా చూడకపోతే వేస్ట్. అసలు ప్రతి సీన్ చందుమోహన్ గారు ఆయన పెట్టిన అసలు సీన్స్ ఎంత మంచిగా అంటే అసలు ఇంకొకటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం దేవిశ్రీ ప్రసాద్ చంపేసిండు. ప్రతి సీన్స్ ఎమోషన్ అయిపోతాం బ్రో. ఇదే కదా సినిమా, ఇదే కదా కంటెంట్. నాగ చైతన్య ఇస్ బ్యాక్. బ్లాక్ బాస్టర్ సినిమా తండేల్ సూపర్ సూపర్ సూపర్. 1000 కోట్లు వస్తుంది 10 రోజుల 1000 కోట్లు రాకపోతే నా పేరు మార్చుకుంటా. ఎందుకంటే మంచి కంటెంట్ ఉంది, మంచి కంటెంట్ సినిమా తెలుగు వాళ్ళు చూస్తారు. ఎవరు చెప్పిండు? సినిమా చూడు మేడం. నెగిటివ్ చెప్పే నా కొడుకుల మాట ఏదకంటే సినిమా చూడండి, మంచి కంటెంట్. ప్రతి సీన్ తెంగిపోతాయి, పుష్ప రికార్డ్ తెంగిపోతాయి గంతే. ఇది రియల్ స్టోరీ లేక కాదు, రియల్ స్టోరీ. ఒక జీవితం పాకిస్తాన్ వెళ్ళి కూడా ఎన్ని కష్టాలు పడాలో మన తెలుగు వాళ్ళు ఎంత అవమానించినా మనం ఏం చేసినా చూపించిండు. అసలు నాగ చైతన్య విశ్వరూపం. ఏ సినిమాలో ఇంత యాక్టింగ్ చేయలే. సాయి పల్లవి గారు సంబంధం మీద ఒట్టు, ఈ సినిమా ఇట్టు అంతే. సంబంధం మీద ఒట్టు, ఈ సినిమా ఇట్టు. అసలు సాయి పల్లవి ఆమెకి నేను వీరాభిమాని. ఆమె దేవత, నా దేవత. ఆమె యాక్టింగ్ స్పింగ్ హైలేస సాంగ్ స్పింగ్ ఎగురుతుంది. హైలేస సాంగ్ అట్లా అవి బుజ్జితల్లి సాంగ్స్ మాత్రం కళ్ళ నీళ్ళ. ఒక్క సాంగ్ సినిమా టికెట్ పెట్టచ్చు. సినిమా మాత్రం సూపర్, చాలా బాగుందండి. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే తుఫాన్ సీన్ ఒకటి చాలా బాగుంది. వాళ్ళిద్దరి లవ్ స్టోరీ. శ్రీకాకుళం యాస సెట్ అయిందా హీరో హీరోయిన్లకి? సెట్ అయింది, బాగుంది. అంటే చూడొచ్చు అంటారా ఓవరాల్ గా ఒక ఫ్యామిలీ ఆడియన్స్? 100% బాగుందండి. అది మంచిగా చేస్తారు, చాలా బాగుంది. చందు మొండేటి గారు సూపర్. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది బట్ ఓకే. లవ్ స్టోరీ ఇంక్లూడెడ్ దేశభక్తి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుంది. యాక్షన్ సీన్స్ కూడా బాగున్నాయి. సినిమా ఎండేస్ అని చెప్పలేం కానీ హిట్ మాత్రం పక్క. సినిమా బ్లాక్ బస్టర్. కెరీర్ లో ఇది పెద్ద హిట్ అవుద్ది. ఈ మూవీ చాలా పెద్ద కెమిస్ట్రీ చాలా బాగుంది. ఇప్పుడు వరకు ప్రతి సినిమా నుంచి ఈ సినిమా ఇంకా చాలా బాగుంది. మాదే శ్రీకాకుళం చాలా బాగుంది. మా పక్కన ఊరే, అది కూడా ఎక్సలెంట్ మూవీ. మ్యూజికల్ కి చాలా బాగుంది. లేదు పుష్ప అంటే కాంట్రవర్సీస్ ఆర్ కామన్ బ్రో. అదే అండ్ లవ్ స్టోరీకి డిఎస్పీ ఎంత పర్ఫెక్టో ఈ మూవీ చాలా అది ప్రూవ్ అయింది. ఈస్ వెరీ ప్రూవన్ ఫర్ లవ్ స్టోరీ. సాయి పల్లవి గారి గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు. బికాస్ షీఈస్ ప్రూవన్ యాక్టర్. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ ఆబ్వియస్లీ లవ్ స్టోరీ మూవీ నుంచి అది కంటిన్యూ అవుతుంది. ఇంట్లో ఇంకా కంటిన్యూ అయింది. వాళ్ళిద్దరు బాగా చేశారు. ఎండ్కి అంటే చాలా డిఫరెంట్గా పర్ఫామ్ చేశారు. ఆ స్కోప్ డెప్త్ ఉంది మూవీలో. ఇద్దరు పర్ఫామ్ చేసే స్కోప్ ఉంది. ఆ స్కోప్ని బాగా ప్రూవ్ చేసుకున్నారు అనిపించింది. నాగ చైతన్య గారు చాలా ఇంప్రూవ్ అయ్యారు. చాలా ఎలా సెట్ అయింది ఇద్దరు? అసలు హీరో హీరోయిన్ కి బాగా చేశారు. ఆ యాసని బాగా చెప్పారు.
అంత ఈజీ కాదు ఆ యాస మాట్లాడటము. ఎందుకంటే నాగ చైతన్య గారికి అసలు ఆ యాస రాదు. ఆ యాస రాకుండా నేర్చుకొని అంత బాగా అసలు మనకు అక్కడే ఉన్నారు అన్నట్టు అనిపిస్తుంది మనకు. బాగా చేశారు, పర్ఫార్మెన్స్ బాగా చేశారు. మూవీలో ఏ సీన్ హైలైట్ హైలైట్ వాళ్ళిద్దరి మధ్య లాస్ట్లో బ్రేకప్ అయిపోయిన తర్వాత ఒక విషయం తెలుస్తుంది. అప్పుడు నాగ చైతన్య గారు కొంచెం ఎమోషనల్గా చేస్తారు పర్ఫార్మెన్స్. ఆ పర్ఫార్మెన్స్కి ఎవ్రీ పర్సన్ ఏడుస్తాడు. ఆ లెవెల్ పర్ఫామ్ చేస్తాడు, చాలా బాగా చేస్తాడు నాగ చైతన్య. అండి హైలైట్స్ అంటే మన ఇండియా వాళ్ళందరూ కూడా మన ఇండియన్ ఫ్లాగ్ని ఎంత బాగా ఇష్టపడతారు అనేది ఈ సినిమాలో చూపిస్తారు. అంటున్నారు కరెక్టేనా? ఎమోషనల్గా అయితే ఉందండి. సో ఒక మదర్ సెంటిమెంట్ ఉంటుంది, ఒక ఫాదర్ సెంటిమెంట్ ఉంటుంది. సో ఒక 22 మెంబర్స్ పడే కష్టం ఏంటి, మళ్ళీ వాళ్ళు మన ఇండియా గురించి అంటే ఏంటి అనేది మనం సినిమా చూసి తెలుసుకోవచ్చు. చాలా బాగుంది. లాగ్ ఉంది అంటున్నారు. లాగ్ ఏమీ లేదండి, ఓవరాల్గా చాలా బాగుంది. సూపర్ ఎంటర్టైన్మెంట్. అసలు మీరు కుర్చీల్లోంచి లెగరండి. సినిమా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. సాంగ్ సూపర్, ఫైట్స్ ఇంకా నాగ చైతన్య గారు అంటే ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. సాయి పల్లవి గారు మన పక్కింటి అమ్మాయి కదా, సూపర్. అసలు ఆవిడ యాక్టింగ్ చేసినట్టుగానే అనిపించదు. తను చాలా న్యాచురల్గా వెళ్ళిపోతూ ఉంటారు. తన డాన్స్ కూడా చాలా బాగుంది. అంటే డాన్స్ స్టెప్స్ అవే రిపీట్ అయినాయి అని చెప్పేసి ఈ మధ్య ఇన్స్టాలో బాగా రిపీట్ అయింది. దాని గురించి చెప్పే వాళ్ళు 100 చెప్తారండి, అది చేసే వాళ్ళకే తెలుస్తుంది. సో కళాకారులకు వీలైనంత వరకు సపోర్ట్ చేయండి. సాయి పల్లవి గారు అంటేనే డాన్స్ అంటేనే సాయి పల్లవి గారు. ఒక నెమలి డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది అంత అందంగా, అద్భుతంగా, ఆకర్షణీయంగా, అమోఘంగా తను డాన్స్ చేస్తారు. అలా ఏం లేదండి, బాగుంది. సో ఇక్కడ శ్రీకాకుళం యాసన, ఆంధ్రాన, తెలంగాణ ఇదంతా కాదు. మనకి భాష ఇంపార్టెంట్, భావం ఇంపార్టెంట్. అది మనకు అర్థమవుతుంది కదా. ఇంత బాగా మనకు ఒక సినిమాని అందజేశారు, ఒక మంచి మెసేజ్ అయితే ఉంది. సో దయచేసి దీనికి ఎవరు లాగ్ అయింది అది ఇది వంకలు పెట్టకండి. మీకు దమ్ము ఉంటే వచ్చి సినిమా చూసిన తర్వాత మాట్లాడండి. అది అంటే ఓవరాల్ గా మూవీ గురించి చెప్పండి. బాగుందనే చెప్తా. అన్ని రకాలుగా శ్రీకాకుళం యాస ఉందంటున్నారు కదా, ఎలా అవును, మా ఆంధ్ర భాషే ఉంది, మా శ్రీకాకుళం భాషే ఉంది. సాటిస్ఫైడా? చాలా లవ్ అయినా ఎఫెక్షన్ అయినా చాలా బాగున్నాయి, మాటలో చెప్పలేము. సాయి పల్లవి యాక్షన్ ఎలా ఉంది? హైలైట్ ఆవిడ గురించి చెప్పకసం లేదు, వేరే లెవెల్. యాక్చువల్లీ సాంగ్ కోసం వచ్చాము, టోటల్ మూవీ మొత్తం సూపర్ ఉంది, ఎక్సలెంట్. 1 to 2 times కూడా చూడొచ్చు. 5 out of 5 రేటింగ్, చాలా బాగుంది. అండ్ డిఎస్పీ మ్యూజిక్ ఎలా ఉంది? చాలా రోజుల తర్వాత బాగుంది అంటున్నారు. హైలైట్ సాంగ్స్, సాయి పల్లవి యాక్షన్ కానీ, డాన్స్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్సలెంట్, సూపర్. ఇక బ్లాక్ బూస్టర్. లవ్ స్టోరీ గురించి చూడొచ్చు. అవును, అంటే బోర్ అనేది ఏం లేదు, ఓవరాల్ గా సూపర్ ఉంది మూవీ అంతా, చూడవచ్చు 100%. అవును, 102% పడుతుంది. అలా ఏం లేదు, ఇద్దరితో పడుతుంది. సాయి పల్లవి సెకండ్ హీరో అంటారు. హీరో అని చెప్పొచ్చు. అంటే ఏం హైలైట్స్ ఏమనిపించింది? లాస్ట్ క్లైమాక్స్ బాగుందండి. అంటే శ్రీకాకుళం యాస ట్రై చేశారు కదా, ఎలా ఉండే? అది బాగుందండి, అంటే హీరో హీరోయిన్లకు సెట్ అయిందా? సూపర్ అండి, మొత్తం బాగుంది. ఓవరాల్ గా చెప్పాలంటే ఏం చెప్తారు? ఓవరాల్ గా లవ్ స్టోరీ బాగుంది. తండేల్ రాజుగా ఇరగదీసి సినిమాని దొల్లగొట్టు దూపమేస్తారు. సో 101% చాలా మేక్ ఓవర్, కంప్లీట్ గా ట్రాన్స్ఫర్మేషన్. తండేల్ గా ఆయన నిలబడిపోతాడు అనమాట, అలాంటి పెర్ఫార్మెన్స్. ఎందుకంటే ప్రేమంలో ఒక సీన్ ఉంటుంది, శృతి హాసన్ గారి పేరు గుర్తుపట్టినప్పుడు ఎమోషనల్గా రియాక్ట్ అయ్యే సీను. ఇందులో వెడ్డింగ్ కార్డ్ సీన్ ఉంటుంది, అది ఇచ్చినప్పుడు ఆయన ఏడుస్తుంటే జనాలు మనం కూడా ఏడుస్తాం అనమాట. అంత బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు, మామూలుగా కాదు. కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ నాగ చైతన్య గారికి, ఇది కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్. అండ్ అక్కినేని ఫ్యామిలీకి ద రియల్ థండర్, ద రియల్ లెగసీ క్యారియర్. ఎక్కడి నుంచి అక్కినేని ఫ్యామిలీకి నెక్స్ట్ లెవెల్ సినిమాలు ఉండబోతున్నాయి అనే ఒక మాట కూడా ఇస్తున్నారు. ఖచ్చితంగా మంచి సినిమా అని డౌటే లేదు. ప్రతి ఒక్కళ్ళు ఒక దేశభక్తి ఏంటి, లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ కూడా, ప్రతి విషయాన్ని కూడా చాలా క్లియర్గా. అండ్ లవ్ స్టోరీని ఒక ఫిక్షనల్ స్టోరీతో పెట్టారు, అద్భుతం అనమాట సినిమా. లాగ్ చూసేవాళ్ళు బట్టి ఎవరి ఒపీనియన్ వాళ్ళది, నేను ఎవరి ఒపీనియన్ తప్పు పట్టాను. 100 కంటే ఎక్కువ వస్తే ఖచ్చితంగా, 100 కంటే ఎక్కువ, 100 కాదు, ఫస్ట్ డేనే గట్టిగా పెట్టబోతున్నాం. ఎందుకంటే టాక్తో నెక్స్ట్ నుంచి ఇంకా గట్టిగా ఉంటుంది. అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారు మీ మ్యూజిక్కి, మీ బ్యాక్గ్రౌండ్కి లవ్ స్టోరీస్ అంటే మళ్ళీ ప్రూవ్ చేసుకుంటారు. అండ్ చందు మొండేటి గారు, అక్కినేని ఫ్యామిలీకి మీరు కూడా ఒక తండేల్లా నిలబడిపోతున్నారు. అతి త్వరలో నాగార్జున గారితో ఒక సినిమా అభిమానిగా చెయ్యాలి, తొందరగా సినిమా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. బ్యాక్ అంటారా? దేవిశ్రీ ప్రసాద్ గారు 100%